నమశంకరాయ. మీ యొక్క కోరిక ఏదైనా అతి శీఘ్రంగా నెరవేరాలి అనంటే 15వ తారీఖు రోజున మాస శివరాత్రి అయింది. పైగా క్షిప్ర నక్షత్రంలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున. కాబట్టి అపరమైనటువంటి ఆ యొక్క శివానుగ్రహాన్ని పొందాలంటే బియ్య పిండితో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి కొద్దిగా ఆవునేతిని అద్ది ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ ఈశ్వరునికి అభిషేకము అర్చన చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ సరస్సులో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేయండి. లేదా ఒక బకెట్ నీళ్ళల్లో పూజానంతరం నిమజ్జనం చేయండి. నీళ్ళలో వేసి ఆ నీళ్లు ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. తప్పకుండా 27 రోజుల లోపల, అనగా మళ్ళీ అశ్విని నక్షత్రం తిరిగి వచ్చే లోపల మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే 16వ తారీఖు రోజున శని జయంతి. మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ. కర్మకారకుడు కూడా శని భగవానుడే. కాబట్టి మనం ఏ కర్మతో బాధపడుతున్నామో ఆ నివారణ చేసేవాడు కూడా శని భగవానుడే. ఎవరైతే కర్మదోషాలతో, గత జన్మ దోషాలతో ఇబ్బందులు పడుతున్నారో ఆ దోషాలన్నీ తొలగిపోవాలి అనంటే మే 15వ తారీఖు శుక్రవారం అద్భుతమైనటువంటి రోజు, మాస శివరాత్రి. సకల దోషాలని హరింపచేసి అనంతమైనటువంటి సంతోషాన్ని కలిగించే భగవానుడు ఆ పరమేశ్వరుడు. కర్మదోష నివారణార్థమై బియ్యపిండితో శివలింగాన్ని తయారు చేసి వాటికి కొద్దిగా నేతిని అద్ది, దాంతోపాటుగా నల్ల నువ్వులు కూడా అద్ది ఆ యొక్క శివలింగానికి మనస్ఫూర్తిగా అభిషేకము జరిపించి, తదనంతరం నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ, శంకు పుష్పాలతో కానీ, ఎర్ర జిల్లేడు పుష్పాలతో కానీ, తెల్ల జిల్లేడు పుష్పాలతో కానీ, మారేడు దళాలతోనైనా కానీ అర్చన చేస్తారో వాళ్ళందరికీ కూడాను ఆ యొక్క గత జన్మ కర్మదోషము తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మళ్ళీ వచ్చే అశ్విని నక్షత్రం లోపల తిరిగి పొందుతారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణార్థమై శని జయంతి మే 16వ తారీఖు రోజున. కాబట్టి ఆ రోజున శని దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మే 16వ తారీఖు సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన భక్తులు మే 16వ తారీఖు 5 గంటల లోపల కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది.